శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భారతదేశ వైభవాన్ని, భారతదేశ పుణ్యక్షేత్రాలను సందర్శించే అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకు కలిగిస్తున్నారు. ఇది ప్రఖ్యాతి వహించినటువంటి పర్యాటకంలో అనేకమైనటువంటి సంవత్సరాలుగా అనుభవంతో ఉన్నటువంటి ట్రావెల్స్ ఆర్వి ట్రావెల్స్ అంటే దరిదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రేమ వర్ణనాతీతం. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పనిచేసేటువంటి ఆ వ్యక్తులు, వాళ్ళ యొక్క సేవ ఇంకా వర్ణనాతీతం. వాళ్ళు మన ఇంట వెంట జంట ఉంటారు, మనకన్నీ చూపిస్తారు. అద్భుతమైనటువంటి క్షేత్రాలతో, కలకలలాడేటువంటి వైభవంతో, ఆరోగ్యప్రదమైనటువంటి ఆహారంతో, ఏ విధమైనటువంటి భయ ఆందోళనలు లేకుండా సొంత బిడ్డల్లా తీసుకొని వచ్చి మనకు ఒప్పజెబుతారు. అలాంటి ఆర్వి ట్రావెల్స్ వారు తమిళనాడు విమాన యాత్రా ప్యాకేజీని మనకు ప్రకటించారు. అది 7 రాత్రులు 8 రోజులు తమిళనాడు. భారతదేశంలో తమిళనాడు అంటేనే దేవాలయాలకు నిలయం. అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి యుగయుగాల చరిత్ర కలిగినటువంటిది. అయితే ఈవేళ రాజకీయంగానూ ఏదో ఆంగ్లేయుల ప్రభావానికి లోనైనటువంటి వ్యక్తులు మన వైభవాన్ని ఎంత అణగదొక్కాలని చూచినా అది ఇంకా ఇంకా పెరుగుతూ హిమాలయ శృంగంలా ప్రకాశిస్తున్నది. ఈ తమిళనాడులో అత్యద్భుతమైనటువంటి మహా అద్భుతం మధురై. మధురైలో అమ్మవారి యొక్క దివ్య వైభవం మనకు దర్శనమిస్తుంది. జగన్మాత మనకు ఎంతో ఆప్యాయతగా మనకు దర్శనమిచ్చేటువంటి మీనాక్షి అమ్మవారు. పరమ పావనమైనటువంటి మీనాక్షి అమ్మవారి యొక్క దర్శనం. మీనాక్షి అంటే చేపల వంటి కన్నులు కలది. మధ్యలో ఉబ్బుగా చివరగా ఉండటమే అందమే కాదు, మీనం తన దృగ్దీక్షతో ఆ పిల్లల్ని, ఆ గుడ్డని పొదిగినట్లుగా అమ్మవారి యొక్క చూపు గనక మనకు తగిలితే చాలు, ఆమె కరుణా కటాక్ష వీక్షణములతో ఈ లోకం పావనమవుతుంది. తల్లి, ఆ తల్లి ఎలాంటిది అంటే శ్రీ విద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం. ఆ మధురై అంటారన్నమాట. ఆ మధురైలో ఉన్నటువంటి మీనాక్షి సందర్శనం వలన మన జన్మలు పావనమై తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణములు మన మీద ప్రసరిస్తాయి. అక్కడ అద్భుతమైనటువంటి కన్యాకుమారి ఆనందంతో అమ్మవారిని సందర్శించవచ్చు. అక్కడనే వివేకానంద ఆ దివ్యమైనటువంటి మెమోరియల్ ఉంటుంది. దీనికై బ్రిటిష్ వాళ్ళు ఎంత భయంకరంగా చేశారో తెలుసున, అది మాది. అసలు బ్రిటిష్ వాళ్ళ యొక్క అహంకారం ఏంటంటే ఈ భూమంతం మాదేనంటారు. నువ్వు ఏదో ఇప్పుడు మన కబ్జాలు చేస్తూ ఉంటారు చూసారా, అలాగే ఇది మాది, మా పుస్తకంలో ఉంది. మా పుస్తకంలో ఏముందంటే మొత్తం మా దేవుడు సృష్టించాడు కనుక ఇది మాది. అలా ఉంటుంది వాళ్ళది మూర్ఖంగా. అలాంటి ఆ దానిని మరొక మతం వాళ్ళు, ఆ ఆంగ్లేయులు ప్రవేశిస్తే అనేక మంది ప్రాణాలకు త్యాగం చేసి, దరిదాపుగా 400 మంది దాకా, ఇంకా ఎక్కువే ఉంటారేమో, దానిని వివేకానందుని యొక్క స్టాట్యూస్గా చేశారు వాళ్ళు. అక్కడనే అద్భుతమైనటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ కొండల దగ్గర ఆ కెరటాలు ఫెళా కొట్టుకుంటూ అంతెత్తు లేచేలా దూకుతూ ఉంటే మనసు ఆనంద పారవస్యం చెందుతుంది. కన్యాకుమారి అమ్మవారు, అలాగే తిరుచెందూర్. అసలు తమిళనాడుని ఏమని వర్ణిస్తాం, అన్ని దేవాలయాలే. మురుగన్, సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. భార్యాభర్తల తగవులు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. సంతానహీనులైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. సంసారంలో విచ్చిత్తులు, అనేకమైనటువంటి కలహములుంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. అలాంటి స్వామివారిని టూర్లో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అద్భుతం
జ్యోతిర్లింగాలలో మరొకటి సముద్రపు ఒడ్డున, హిందూ మహాసముద్రం ఒడ్డున ప్రకాశించే అద్భుతమైనటువంటిదే రామేశ్వరం. శ్రీరామచంద్ర ప్రభు స్థాపించిన పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిదే రామనాథ్ స్వామి జ్యోతిర్లింగం. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు రెండే, మిగతావన్నీ అక్కడక్కడ ఉన్నాయి. సముద్రపు ఒడ్డున అరేబియా మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం, హిందూ మహాసముద్రమున ఒడ్డున్నటువంటి రామేశ్వరం. 24 కుండములలో స్నానం, అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. ఆ కెరటాలు, ఆ పాదములు ఆ రామపాదములను తాకుతూ ఉంటాయి. ఆనందమైనటువంటి ఆ ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి వింత. అక్కడ మండపాలు చూడాలి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎంత తీర్చిదిద్దారు, ప్రాచీనులు ఎంతటి గొప్పవాళ్ళు అని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. విడిగా మీటింగులు వింటే మనమే గొప్పవాళ్ళం, ప్రాచీనులు పనికిమాలిన వాళ్ళు అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మనము ఎందుకు పనికిరావని వాళ్ళం. ఎంతటి భక్తి, ఎంతటి రక్తి, ఎంతటి సేవానురక్తి. ఆహా, వాళ్ళు విద్యనంతా భగవంతుని కైంకర్యం చేసినటువంటి మహనీయులు ఇంతటి శాస్త్రవేత్తలా అనిపిస్తుంది. అలాగే తంజావూర్ బృహదీశ్వర మగాదేవా, ఆ దివ్యమైనటువంటి శిఖరాలు మనం చూడాలి. భారతదేశం ఏమిటి, ప్రపంచంలోనే రెండవది. ఇక మరొకటి ఉన్నది శ్రీరంగం. రంగ పూర విహార హర కోదండ రామావతార రఘువీర రంగ, కావేటి రంగ. ఆ రంగనాయక స్వామి దివ్యమైనటువంటి ఆ మండపంలో నుంచే, ఆ శిఖరములో నుంచే రామానుజాచార్యుల వారు లోకమునకు పవిత్రమైనటువంటి నారాయణ మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేసినటువంటి పుణ్యభూమిని కల్లాలా చూడొచ్చు. ఇక కుంభకోణంలో ఉన్నటువంటి శివాలయాలు, విష్ణు దేవాలయాలు, అలాగే చిదంబరం చెప్పాలా, పంచభూతలింగములలో ఆకాశలింగం చిదంబరం నాట్యం, మహానుభావుడు నటరాజై మనకు దర్శనమిస్తాడు. అనేకమైనటువంటి కథలు అక్కడ చిదంబరంలో మనకు దర్శనమిస్తాయి. శివలింగాకృతిలో ఒకటి, నటరాజుగా ఒకటి, అలాగే ఏమీ లేకుండా ఇదే చిదంబర రహస్యం. ఆత్మ సౌందర్యమును చూచి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగిన మహోన్నతమైనటువంటి విశేషమే చిత్ అంబరం. పంచభూతములలో గొప్పదైనటువంటి ఇదొకటి. తిరువణ్ణామలై. ఆహా, ఈశ్వరుడు మొట్టమొదటగా శివలింగాకృతిలో ఉద్భవించిన పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ప్రదేశమే. పృథివీ ఆపస్తేజో వాయురాకాశములలో అగ్నిలింగం. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకున్నప్పుడు వారిద్దరి మధ్యలో కణ 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 ఫళామంటూ అగ్నిజ్వాలలతో వెలుగొందిన దివ్య మహోన్నతమైనటువంటి ప్రదేశం అగ్నిలింగం. అరుణాచలం. ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అక్కడని రమణ మహర్షుల వారి యొక్క దివ్య తపస్సు ఆశ్రమం మనం సందర్శించి వారి యొక్క దివ్య బోధలు ఆ ప్రదేశాన్ని మారుమురోగుతూ ఉంటే, పరమేశ్వరుని యొక్క దివ్య కాంతులు వెలుగుదలుతూ ఉంటే ఆనందించేటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఆశ్రమాలు. అలాగే కాంచీపురంలో కామాక్షీదేవి, కంచి కామకోటి పీఠాధిపతులు, ఏకాంబరేశ్వరుడే కాక వరదరాజస్వామి. కమలాంబనా చింత తీర్చవమ్మ, కమలాంబనా చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని. కమలాంబనా చింత తీర్చవమ్మ, కామకోటి పీఠ నివాసిని. అలా అమ్మవారిని ధ్యానించి తరించి కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క దివ్య దీవెనను పొందే అద్భుతమైనటువంటి సన్నివేశం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మనకు అత్యద్భుతంగా కలిగిస్తున్నారు. ఈ టూర్స్ మీద మీకు ఏదైనా అనుమానం గనక తెలుసుకోవాలి అనేటువంటి విశేషాలు మీకుంటే ఈ క్రిందన ఉన్నటువంటి నంబర్లను సంప్రదించి అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని పొంది ఆ టూర్స్లో మీరు పాల్గొని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.